మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండింటి తరఫున జర్నలిస్టుల రాష్ట్ర వ్యాప్త సమస్యల మీద రేపు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జర్నలిస్టులు రేపు రాఘవయ్య పార్కు నుండి ఉదయం 10-11 గంటలకు రాఘవయ్య పార్కు నుండి క్షేత్రయ కళాక్షేత్రం వరకు పెద్ద ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. క్షేత్రయ కళాక్షేత్రంలో తదనంతరం సభ జరుగుతుంది. ఈ సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు ఈ సభకి హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా జర్నలిస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల సమస్య ఒక ప్రధానమైన సమస్య. గత ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్న ఇళ్ల స్థలాలు మాత్రం ఆ సమస్య అలాగే పెండింగ్లో ఉంది. దాని మీద ఒక జీవో కూడా ఉంది. జర్నలిస్టులకి 3 సెంట్లు స్థలం ఇవ్వాలని జీవో కూడా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఆ జీవోని కొనసాగిస్తామని చెప్తా ఉంది. కానీ ఆ జీవో అలా ఉంది, ఇంతవరకు అది ఆచరణ రూపం దాల్చలేదు. అలాగే దేశంలోని 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో చాలా కాలం నుండి డిమాండ్ చేస్తున్నాం. ఆ పెన్షన్ అనేది ఒక కలగానే మిగిలిపోయింది. దీంతో పాటు ఇంకా అనేక సమస్యల మీద రేపు ఉదయం 11 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జర్నలిస్టులు ఓ పెద్ద ప్రదర్శన తీసి సభలో ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కరించాలని కోరాలనుకున్నాం. ఈ రేపు సభకి పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో జర్నలిస్టులు కదలబోతున్నారు. ఇప్పటి వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం అన్ని జిల్లాల నుండి 1400 మంది పైన విలేకరులు, పాత్రికేయులు అందరూ వస్తారని మాకు చెప్పారు. వాళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు ఈ కార్యక్రమాన్ని లోకల్గా ఉండేటటువంటి జర్నలిస్టుల మిత్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేసి ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ని. నా పేరు వెంకట్రావు, ఎస్ వెంకట్రావు. అలాగే మా జనరల్ సెక్రటరీ జి ఆంజనేయులు గారు, అలాగే ఐజేయు ఎన్ఏజీ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి కొండయ్య గారు ఇక్కడ హాజరయ్యారు. అలాగే జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాథన్ గారు, మిగతా మిత్రులు, అలాగే అధ్యక్షులు కలిమిశ్రీ గారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు, ముఖ్యంగా ఈ రేపు హాజరయ్యేటటువంటి సభ గురించి జనరల్ సెక్రటరీ జి ఆంజనేయులు గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ చలో విజయవాడ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాగించే ఈ ఉద్యమంలో రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులందరినీ పాల్గొనాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడం జరిగింది. తర్వాత రాయలసీమ జిల్లాల్లో పర్యటించాం. ఇది అయిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా మొత్తం ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి వచ్చాం. ఈ అన్ని దగ్గరలా జర్నలిస్టుల నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపించింది. అంటే మనకున్న సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడం కారణంగా ఈవేళ దీనిపైన
జర్నలిస్టులు చాలా ఆందోళనగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకు మంచి రోజులు వస్తాయి, ఇంటి సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే జర్నలిస్టుల పిల్లల చదువుకు సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే మన ఆరోగ్య బీమా సమస్య పరిష్కారం అవుతుంది. అలాగా వీటన్నిటి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ 10 ఏళ్ళు దాటి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ మళ్ళీ మనం ఎక్కడున్నామంటే గతంలో ఏ పరిస్థితి ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. హామీలు అయితే ఇస్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం వాటిని అమలు మాత్రం నోచుకోనటువంటి పరిస్థితి. జీవోలు ఇచ్చి లేకపోతే దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోమని చెప్పారు. 2 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం, కానీ ఆ అప్లికేషన్ల అతిగతి ఇప్పటి వరకు చెప్పే నాథుడు లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మంత్రి గారిని కూడా అనేక మార్లు కలిసినప్పుడు దీన్ని ప్రస్తావన చేశాం. అయ్యా జీవో ఉన్నది, మరి జీవో సంగతి ఏమిటి అని. జీవో సంగతి అంటే వారు చెప్పింది జీవోను రద్దు చేయలేదు కదా అని. మరి ఎందుకో కానీ ప్రభుత్వం ఇంటి స్థలాల విషయంలో మౌన ముద్ర వహించారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అలాగే పెన్షన్కు సంబంధించి మన దేశంలో 18 రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ అమలవుతా ఉన్నది. 18 రాష్ట్రాల్లో అది ఇచ్చేది 4,000 కానివ్వండి, 8,000 కానివ్వండి, 12,000 కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఇస్తా ఉన్నారు. మొన్న మధ్యనే కేరళ ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా మరొక 1,500 పెన్షన్ పెంచింది. అంతకుముందు అక్కడ 12,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు అది 13,500 చేశారు. మన పొరుగునుండేటువంటి అన్ని రాష్ట్రాల్లో, పక్కనున్న ఒరిస్సాలో, లేకపోతే మహారాష్ట్రలో, బీహార్లో, కర్ణాటక, తమిళనాడు, ఈ అన్ని దగ్గరలా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకనో ఈ పెన్షన్ ప్రస్తావన చేయడంలే. దీని మీద కూడా అనేక మార్లు మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే మనకు ఆరోగ్య బీమా, ఈ ఆరోగ్య బీమాతో వచ్చిన ఇబ్బంది ఇది మార్చితో అయిపోద్ది. ఏప్రిల్లో ఇమీడియట్గా రెన్యూ కాదు. రెన్యూ కాకపోవడం మూలంగా ఉన్న సమస్య మరి మీ అందరికీ తెలిసిందే. అంటే అది రెన్యూ అయ్యే వరకు మనం ఆ అధికారుల చుట్టూ తిరగడమో లేకుంటే పొలిటీషియన్తో చెప్పించుకొని వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నాం. అలా కాకుండా ఇది నిరంతరంగా కొనసాగించేందుకు వీలైన ఏర్పాటు ఉండాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఈ ఆరోగ్య బీమా పథకాన్ని వినియోగించుకోవాలంటే 24 గంటలు ఆసుపత్రిలో ఉండే పరిస్థితి ఉంటేనే దాన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నది. మనం అలా కాకుండా అంటే దానికంటే ముందు వైద్య పరీక్షల ఖర్చు ఇవాళ తడిసి మోపెడవుతా ఉన్నది. డాక్టర్ ఫీజు, అలాగే డాక్టర్ ఫీజుతో పాటు వైద్య పరీక్షలు వెంటనే ముందు 7,000, 10,000 వైద్య పరీక్షలు అవుతున్నటువంటి పరిస్థితి వేళ ఉన్నది. అందుకని మనం కోరుతున్నది వేళ ప్రతి ఏటా జర్నలిస్టు కుటుంబ సభ్యులకి 2 సార్లు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేటువంటి సదుపాయం కూడా ఉండాలని మనం కోరుతా ఉన్నాం. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు లేకపోతే కార్పొరేట్ కాలేజీలకు పెద్ద పెద్ద విద్యా సంస్థలకి అనేక రాయితీలను ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. అక్కడ జర్నలిస్టుల పిల్లలు ఉచితంగా చదువుకునేటువంటి అవకాశం ఎందుకు కల్పించరు? కాబట్టి మనం అది కూడా మన డిమాండ్. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలు ఉచితంగా చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అలాగే మనం కార్మిక సంక్షేమ నిధి బోర్డులో మనం చేరేందుకు వీలు కల్పించాలని, దీనికి సంబంధించి ఫెడరేషన్ కొన్నేళ్ల పాటు స్ట్రగుల్ చేస్తే ఇది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కొనసాగించాం ఆ స్ట్రగుల్. మనం దీన్ని ఎక్కడి వరకు తీసుకురాగలిగామంటే లేబర్ కమిషనర్గా ఉన్న ఆయన నుంచి మనం ప్రభుత్వానికి పంపించే వరకు ఇది చేయగలిగాం. మనం ఈ కార్మిక సంక్షేమ బోర్డులో జర్నలిస్టులు చేరేందుకు అవకాశం ఉండాలా అని చెప్పేసి ఈ కార్మిక కమిషనర్గా చేసిన ఆయన ఎమ్మెల్యే అయినాడు, కానీ మన సమస్య మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ మన సమస్య మాత్రం తీరలేదు. కార్మిక శాఖకు సంబంధించిన సెక్రటరీ గారు ఇంతవరకు దాన్ని కదిలించడంలా. మొన్న కార్మిక శాఖ మంత్రిని కలిసి దీని విషయం మాట్లాడాం. దీని మీద గతంలో ఇచ్చినటువంటి ఆ పేపర్లు అవి సబ్మిట్ చేసినవి అన్నీ కూడా కలిపి ఇచ్చి దీని వ్యవహారం వెంటనే చేయమని చెప్పేసి మనం అడగడం జరిగింది. దాని మీద వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇది కూడా మన డిమాండ్స్లో ఒకటి. అలాగే మనం జర్నలిస్టుల అవార్డులు చాలా
ప్రముఖుల పేరుతో మనకు అవార్డులు ఉన్నాయి. మానికొండ చలపతిరావు పేరుతో అవార్డు ఉంది, మద్దూరి అన్నపూర్ణయ్య పేరుతో అవార్డు ఉంది, షోయబుల్లా ఖాన్ పేరుతో అవార్డు ఉంది. ఇలా ప్రముఖ జర్నలిస్టుల పేరుతో ఉన్న అవార్డులను ఇవ్వడం మానేసి దాదాపు ఒక 12-13 సంవత్సరాలు పైన అయింది. అలాగే ఒక సంవత్సరం అవార్డులు ఇస్తామని చెప్పి ఆ అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు, కానీ వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మనం అడుగుతున్నది, ఇవాళ మీకు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అవార్డులని రీవ్యాంప్ చేయదలుచుకుంటే మళ్ళీ దాన్ని పునరాలోచన చేసి వెంటనే చేయాలి తప్ప ఎంత కాలం ఇలాగా డిలే చేస్తారు జర్నలిస్టుల అవార్డులని అనేది. అందులోనూ ఇవాళ మానికొండ చలపతిరావు ఆయన పేరు చెబితే ఇవాళ భారతదేశ జర్నలిజంలో ఆయనే మనకు పితామహుడు, మన తెలుగువాడు, మనకు 2 చట్టాలు వచ్చినాయంటే కారణం ఆయనే. మరి అలాంటి ఆయన పేరుతో అవార్డు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి అవార్డులు కొనసాగించే దగ్గర మనం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు అనేది మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. అలాగే ఇవాళ వృద్ధాప్యంలో ఉండేటువంటి జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళ కోసం రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం నిర్వహించమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు అనేక వృద్ధాశ్రమాలు నడుపుతూ ఉన్నాయి, అనాథ పిల్లల కోసం ఆశ్రమాలు నడుపుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం ఒక వృద్ధాశ్రమం నిర్వహిస్తే బాగుంటుంది అనేది కూడా మన డిమాండ్స్లో ఒకటి. వీటితో పాటు మనం అన్నిటినీ మించి మన వృత్తికి వచ్చినటువంటి ప్రమాదం, ఇవాళ జర్నలిజానికి ప్రమాదం వచ్చింది, జర్నలిస్టుకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోనటువంటి పరిస్థితి ఉన్నది. మనం హై పవర్ కమిటీ వేయమని చెప్పేసి దాని మీద జీవో ఉన్నది. కేంద్ర హోమ్ మినిస్టర్ అధ్యక్షతన హై పవర్ కమిటీని వేయడానికి అవకాశం ఉన్నది, జీవో ఉన్నది, కానీ వేయడంలా. అలాగే జిల్లాల్లో జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఈ కమిటీ నిర్వహణ చేయడానికి అవకాశం ఉన్నది. దీనికి ఉన్న జీవోను కూడా మనం రివైవ్ చేయాలంటున్నాం. అలాగే వెల్ఫేర్ ఫండ్ ఉన్నది. మనం జర్నలిస్ట్ వెల్ఫేర్ కోసం 50 కోట్ల రూపాయల నిధిని సమకూర్చమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మిగతా ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ జర్నలిస్ట్ నిధి వాళ్ళు కేటాయిస్తూ ఉంటే మన దగ్గర పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం యోచన చేయాలి. సామాజిక భద్రతకు సంబంధించి జర్నలిస్టుల కుటుంబాలని కాపాడేందుకు, జర్నలిస్టులు వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చూసేందుకు వీలైనటువంటి ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ డిమాండ్ల సాధన కోసం మార్చి 4వ తేదీ అంటే రేపు మనము ఒక పెద్ద ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ర్యాలీతో పాటు ఒక సభ కూడా జరుగుతూ ఉంది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. దీనిలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.